ఎంత కష్టపడినా నీ మీద పడి ఏడుస్తున్నారా? అంతే, లోకం తీరు మారదు మిత్రమా. నువ్వు బాగుంటే ఓర్వలేదు, నువ్వు ఏడిస్తే ఓదార్చేవాడున్నాడు. ఇక్కడంతా కపట నాటకాల కోలాటం తప్ప అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత లేక నట్టింట్లో గోడలు కట్టుకుంటున్న రోజులివి. మనం బాగుండాలని మనస్ఫూర్తిగా మన బంధువులే కోరుకోలేనప్పుడు నువ్వింక బయట వాళ్ల గోలని లెక్కలోకి తీసుకోవడం కేవలం నీ మూర్ఖత్వమే. ఏడ్చేవాడిని ఏడవని, దాంట్లోనే వాడిని రాక్షసానందాన్ని వెతుక్కో. ఎంత కష్టపడినా నీ మీద పడి ఏడుస్తున్నారా? అంతే, లోకం తీరు మారదు మిత్రమా. నువ్వు బాగుంటే ఓర్వలేదు, నువ్వు ఏడిస్తే ఓదార్చేవాడున్నాడు. ఇక్కడంతా కపట నాటకాల కోలాటం తప్ప అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత లేక నట్టింట్లో గోడలు కట్టుకుంటున్న రోజులివి. మనం బాగుండాలని మనస్ఫూర్తిగా మన బంధువులే కోరుకోలేనప్పుడు నువ్వింక బయట వాళ్ల గోలని లెక్కలోకి తీసుకోవడం కేవలం నీ మూర్ఖత్వమే. ఏడ్చేవాడిని ఏడవని, దాంట్లోనే వాడిని రాక్షసానందాన్ని వెతుక్కో. ఎంత కష్టపడినా నీ మీద పడి ఏడుస్తున్నారా? అంతే, లోకం తీరు మారదు మిత్రమా. నువ్వు బాగుంటే ఓర్వలేదు, నువ్వు ఏడిస్తే ఓదార్చేవాడున్నాడు. ఇక్కడంతా కపట నాటకాల కోలాటం తప్ప అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత లేక నట్టింట్లో గోడలు కట్టుకుంటున్న రోజులివి. మనం బాగుండాలని మనస్ఫూర్తిగా మన బంధువులే కోరుకోలేనప్పుడు నువ్వింక బయట వాళ్ల గోలని లెక్కలోకి తీసుకోవడం కేవలం నీ మూర్ఖత్వమే. ఏడ్చేవాడిని ఏడవని, దాంట్లోనే వాడిని రాక్షసానందాన్ని వెతుక్కో.